నడుస్తోంది సార్. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం కూడా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, కూటమి మేము ఐక్యంగా ఉంటాము, మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు, మరో 15 ఏళ్ల పాటు ఐక్యంగా ఉంటాము అని చెప్పి. ఐక్యంగా ఉండడం తప్పేమీ కాదు, రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం అదేమీ రాజ్యాంగ విరుద్ధం కూడా కాదు, పెట్టుకోవచ్చు. కానీ జగన్ అనే ఒక నియంత ఉన్నాడు కాబట్టి ఆ నియంతను దించాలంటే మీ ముగ్గురం కలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. కొన్ని వైసీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా అంటే కొన్ని విశ్లేషణల ప్రకారం, కొన్ని అంచనాల ప్రకారం పెద్దగా పెరగలేదు అనేసి. మరి ప్రత్యర్థి అనుకునేవాడు పెరక్కపోయినా, పార్టీ పెరక్కపోయినా ఇంకా మేము కూటమిగానే ఉంటాము అనడంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్? ఎందుకంటే ఆయనతో మీరు కొన్నాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ప్రభుత్వంలో ఉండడం ఒకటి, పార్టీ బలోపేతం ఒకటి, ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్. ఇప్పుడు వారేమంటున్నారు, ఇప్పుడు మనం ఒక కూటమిగా జగన్ని ఆ పదవి నుంచి తొలగించడానికి అందరం కలిసి వచ్చాం కాబట్టి ఒక ప్రభుత్వంగా ఏర్పడ్డాం. ఈ ప్రభుత్వానికి ప్రజలు 5 సంవత్సరాలు వ్యవధి ఇచ్చారు. సో ఈ 5 సంవత్సరాల వ్యవధిలో మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి ఒకే ఒక పర్యాయం ప్రత్యామ్నాయం ఏంటంటే అందరూ కలిసి ముందుకు వెళ్ళడం అన్నది. కానీ క్యాడర్లో ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది జనసేన పార్టీలు, ఏ పార్టీలో అయినా అలాగే ఉంటుంది డెఫినెట్ గా. డిప్యూటీ సీఎం అయినా కూడా కార్యకర్తలకి సాటిస్ఫాక్షన్ లేదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని సీఎం అంటున్నారు వైజాగ్ లో. ఎందుకంటే అది బట్ న్యాచురల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి అన్న పదవి చాలా ప్రాముఖ్యమైన పదవి. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కూడా, మిగతా పోస్టులు కాదు. కానీ తర్వాత ముఖ్యమంత్రి పోస్ట్ అంటే అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. అక్కడ మనం పవర్ డిస్ట్రిబ్యూషన్లో చేసుకున్న ఒక అడ్జస్ట్మెంట్. సో ఆ సందర్భంగా పార్టీ కోరుకుంటున్నది ఎప్పుడు కూడా కోరుకుంటుంది వారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు చెబుతున్నారు, ఇది మనం అందరం కలిసి చేసిన పోరాటం. ఈ కలిసి చేసిన పోరాటం వల్ల వచ్చిన ఫలితం వల్ల ఈ ప్రభుత్వం మనం 5 సంవత్సరాలు నడపాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన నేను బయటికి తీసుకొస్తానని అంటున్నారు. ప్రతిపక్ష భూమికను నేను పోషిస్తానని అన్నారు. కొన్నిసార్లు హోమ్ డిపార్ట్మెంట్ సరిగా పని చేయట్లేదని, తర్వాత ఎవరో పాలక పక్షంలో ఉన్న ఒక వ్యక్తి ఫారెస్ట్లో ఏదో ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తిరుపతి అడవుల్లో జరుగుతున్నప్పుడు ఆ విధమైన పరిస్థితి. అందువల్ల ఇదేంటంటే కూటమిలో ఉన్న అంటే టోటల్ సరెండర్గా ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇదొక స్ట్రాటజీ, ప్రభుత్వాన్ని నడిపే స్ట్రాటజీ. ఆ తర్వాత ఈరోజు ఆ విస్తృత సమావేశాలు ఏవైతే ఆయన నిర్వహిస్తున్నారో దాని నుంచి పార్టీ బలోపేతం చేయడానికి, అంటే వచ్చే ఎన్నిక ఎలా ఉంటుందో తెలియదు, వచ్చే ఎన్నికలో ఎవరెవరు కలుస్తారో తెలియదు, ఏ విధమైన పొత్తులు ఉంటాయో కూడా తెలియదు. కానీ అక్కడికి వచ్చేసరికి పార్టీ బలోపేతం అవ్వాలని ఆయన చెప్పడం. అందుకని నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. అంటే మిమ్మల్ని లీడర్గా తయారు చేసుకునే దీనికోసం నేను చూస్తున్నాను. వార్డులో కూడా మనకు లీడర్స్ కావాలి, ఆ విధమైన లీడర్షిప్ కావాలి. అది ఆయన ముఖ్యంగా కోరుకుంటున్నట్టు నేను సేనతో సేనాని కార్యక్రమంలో నేను చూసిన అంశాలు. ఆ తర్వాత ఐ థింక్ ఎమ్మెల్యేస్, తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షనరీస్తో నేను ఒక మీటింగ్ జరిగింది అనుకుంటాను. ఆ తర్వాత ఈ రోజు ఐ థింక్ విస్తృత స్థాయి సమావేశం, బహిరంగ సభ మొదలవుతుంది. అందులో ఏ విధమైన విషయాలు మాట్లాడతారన్నది ఆయన ఎప్పటి నుంచో క్లారిటీతో ఉన్నారు. అంటే పొత్తులు పెట్టుకున్నాం, ఇది కూటమి ప్రభుత్వం, దాన్ని సాఫీగా మనం తీసుకువెళ్ళాలి. అలా ఉందని చెప్పి పార్టీని నేను టోటల్గా నెగ్లెక్ట్ చేసే ప్రసక్తి కూడా లేదు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళగలగాలి అన్నది, వెళ్ళగలగాలి అంటూ ఉన్నారు, పార్టీని బలోపేతం చేస్తాను అంటూ ఉన్నారు. కానీ పార్టీ బలోపేతం అవుతుందా సార్? చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఈ 3 నేను విన్నది ఏంటంటే, ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా విన్నారని నేను విన్నాను. వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ కూడా ఆయన నోట్ చేసుకున్నారని నేను విన్నాను. సో ఆ తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ తర్వాత పార్టీని బలోపేతమైన దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా ఆయన నిన్న మాట్లాడుతూ, మనది కేవలం ఒక స్థానిక పార్టీ మాత్రమే కాదు, త్వరలో ఇది ఒక నేషనల్ పార్టీ చేయాలన్నది కూడా ఆయన మాట్లాడిన ఒక విషయం. జాతీయ స్థాయిలో పార్టీ ఎదగాలి అంటే కనీసం ఒక 2-3 రాష్ట్రాల్లో దీని యొక్క ఉనికి తీసుకురావాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే పార్టీ క్యాడర్ను మనం చేసినప్పుడు, పార్టీ బలోపేతం చేసి పార్టీని విస్తరించినప్పుడు ఆ విధమైన ఆయన ఆలోచనలో ఏదైతే ఉందో అది సాధ్యం. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే, ఈ 3 రోజుల ఈ సమీక్షల తర్వాత పార్టీ బలోపేతం దిశగా వారు బాధ్యతలు సంబంధిత వ్యక్తులకి అప్పచెప్తారని మనం వేసి చూడాలి, వారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మరీ డెప్త్గా అడుగుతున్నాను అని అనుకోవద్దు, కానీ చాలా మంది జనసైనికులు